యూజీసీ ముసాయిదా నిబంధనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినతి పత్రం సమర్పించారు. తక్షణమే ముసాయిదాను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూజీసీ కొత్త నిబంధనలు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తాయని కేటీఆర్ తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుల ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రలు ఉన్నారు. యూజీసీ ముసాయిదా నిబంధనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినతి పత్రం సమర్పించారు. తక్షణమే ముసాయిదాను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూజీసీ కొత్త నిబంధనలు రాష్ట్రాల హక్కులకు విఘాతం కలిగిస్తాయని కేటీఆర్ తెలిపారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుల ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రలు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, యూజీసీ ముసాయిదా నిబంధనలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వినతి పత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? యూజీసీ నిబంధనల సడలింపుపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే మొన్నటికి మొన్న సబితా ఇంద్రారెడ్డి మాజీ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన తెలంగాణ భవన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం అనంతరం పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం యూజీసీ సడలింపు ఏదైతే నిబంధనలు ఉందో దానిపై పట్టించుకోవట్లేదు. యూజీసీ నిబంధనలపై వెంటనే కేంద్రానికి లేఖ రాయాలి. ఇప్పటికే రాష్ట్రాల హక్కులను కాలరాస్తుంది. వీసీల నియామకానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్రం ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది. యూనివర్సిటీలకు సంబంధించిన గ్రాంట్ కి సంబంధించి కూడా కేంద్రం పెత్తనం చెలాయించే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. యూజీసీ నిబంధనలను సడలింపు చేయాలి. రాష్ట్రానికి ఉన్న హక్కులను రాష్ట్రమే రాష్ట్ర హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం యూజీసీ నిబంధనలు పెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. ఇటు గవర్నర్ సంబంధించి ఏదైతే ఉందో గవర్నర్ సంబంధించి యూజీసీ వైస్ ఛాన్సలర్ ఉందో వైస్ ఛాన్సలర్ సంబంధించి కూడా నియామకానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా చొరవ చూపాలి ప్రభుత్వం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ లేఖ రాసిన ఈ తరుణంలోనే మరొక్కసారి వాళ్ళ యూజీసీకి సంబంధించిన నిబంధనలపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, పలువురు రాజ్యసభ సభ్యులతో పాటు మాజీ ఎంపీ వినోద్ కుమార్ సైతం సమావేశమయ్యారు. యూజీసీ వల్ల రాష్ట్రాలు నష్టపోతున్న ప్రత్యేకంగా తెలంగాణ సంబంధించి కూడా పలు కీలక అంశాలను కూడా ధర్మేంద్ర ప్రధాన్ కు రిప్రజెంటేషన్ ఇచ్చారు. రిప్రజెంటేషన్ లో పలు కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. గవర్నర్ సంబంధించిన హక్కులు కావచ్చు, రాష్ట్రపతి ఏదైతే వైస్ ఛాన్సలర్ నియామకం కావచ్చు, రాష్ట్రాల హక్కులు హరించే విధంగా ఉన్నాయి. కాబట్టి వెంటనే దీనిపైన పునర్పరిశీలించాలి. రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కాకుండా ముందస్తుగా ఏదైతే గతంలో ఉన్న హక్కులు ఏ విధంగా ఉన్నాయో దానికి అనుగుణంగానే యూజీసీ నిబంధనలు ఉండాలి. కానీ దానికి అనుగుణంగా కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఆధీనంలో ఉండే విధంగా నిబంధనలు పెడితే ఖచ్చితంగా రాష్ట్రాలుగా మేము ఇబ్బంది పడతాం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయి. యూనివర్సిటీలకు సంబంధించిన గ్రాంట్స్ విషయంలో కావచ్చు, నియామకాల విషయంలో కావచ్చు, వీసీల నియామకముల విషయంలో కూడా
ఇబ్బందులు పడాల్సిన అవసరం వస్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి, మరొకసారి దీనిపైన పునర్పరిశీలించాలని చెప్పేసి కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ తరఫున. ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక వినతి పత్రం ఇచ్చారు. ఖచ్చితంగా దీనిపై నియమ నిబంధనలు సడలింపు చేయాలి, రాష్ట్రాలకు హక్కులను యథావిధిగా ఉంచాలి, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కాకుండా రాష్ట్రానికి ఒక స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించాలి. వీసీల నియామకం కావచ్చు, ఇటు యూజీసీ నిబంధనలు అన్నింటిలో కూడా ఆ ప్రమోషన్ల విషయంలో కూడా ఖచ్చితంగా యూజీసీ నిబంధనలు సడలించే విధంగా ఉండాలి. కానీ కేంద్ర ప్రభుత్వం పెత్తనం ఏంటని చెప్పేసి కూడా వినతి పత్రంలో పేర్కొన్నారు. ఇప్పటికే యూజీసీకి గైడ్లైన్స్, ఆ యూజీసీ గైడ్లైన్స్ మేరకు ఇప్పటికే బీఆర్ఎస్ స్టాండ్ ఏంటో చెప్పారు. గతంలోనే ఇక్కడ 2 దఫాలుగా సమావేశం ఏర్పడారు. వాళ్ళ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం దీనిపైనే ప్రత్యేకంగా ధర్మేంద్ర ప్రధాన్ తో భేటీ అయి పలు కీలక అంశాలపైన చర్చించారు. సునీత. రైట్ లెవెల్. థ్యాంక్ యూ.